అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే. యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణ పఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వేదసారంలోని ప్రతి అంశము వేదాత్మకమైనటువంటిది, వేద స్వరూపమైనటువంటిది, మంత్రయుక్తమైనటువంటి ప్రతి అక్షరము యొక్క మార్గము అవి ఏ రకంగానైతే మానవ జీవితంలో ఉపయోగపడుతున్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈ వేదసారం ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ఈ వేదాత్మకమైనటువంటి వేద పురుషుడు ఏ రకంగా ఉంటాడు అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే, ఒక నిరామయమైనటువంటి రూపం, అక్కడ ఏమీ లేదు అంటే ఏమీ లేనటువంటి రూపం ఏ రకంగా ఉంటుంది అని అంటే వాయువు వలె ఉంటుంది. ఆనో నియుద్భి శతినీభిరధ్వరం సహస్రినీభిరుపయాహి యజ్ఞం వాయో అస్మిన్ హవిషిమాదయస్వ యూయం పాత స్వస్తిభిః సదా నః. వాయువు కంటికి కనపడదు, కానీ చెవికి వినబడుతూ ఉంటుంది. ఈ శబ్దధ్వని తరంగములు ఏవైతే ఉన్నాయో అక్షరములన్నీ కూడా ఒక మార్గముగా వచ్చి మానవుని యొక్క శరీరంలో ఉండేటువంటి ఈ పంచ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఇవి స్థిరంగా ఉండిపోతూ ఉన్నాయి. 4 యుగాలకు 4 వేదములు ప్రతీకలు: కృత, త్రేత, ద్వాపర, కలియుగములు. ఈ కృతయుగానికి ఋగ్వేదం అయుత సంఖ్య అనగా 10,000 సంఖ్య జపము, 10,000 సంఖ్య దానికి సంబంధించినటువంటి శుద్ధి, 10,000 సంఖ్య ప్రయోగము. యజుర్వేదం 7,500, సామవేదం 5,000, అథర్వవేదం 2,500 అనేటువంటి సంఖ్య మనకు రాణాయనీయ సూత్రం అనేటువంటి విధానం తెలుపుతూ ఉంది. ఈ వేదములన్నీ కూడా ఒకే రాశి పోగులా ఉండేటువంటి వేదములను అనేక భాగాలుగా వ్యాసస్థానాన్ని అనుభవించినటువంటి కృష్ణద్వైపాయనుడు 4 భాగాలుగా 4 వేదాలను అనేకమైనటువంటి శాఖలుగా ఉపశాఖలుగా ఇచ్చినాడు. అందులోనూ ఋగ్వేదం శాఖల శాఖ భాస్కల శాఖగా, యజుర్వేదం కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదంగా, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ మైత్రాయనీయులుగా, శుక్ల యజుర్వేదంలో కాణ్వ మధ్యందినముగా, సామవేదం జైమిని కౌతుమ రాణాయణీయముగా, అథర్వవేదం అదే విధముగా పైప్పలాద శాఖ శౌనక శాఖగా మనకు ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటి శబ్ద ధ్వని తరంగ రూపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేదములుగా మనకు అనుభవించి అందించినారు వ్యాసుల వారు. అలాంటి వ్యాసులు కృష్ణద్వైపాయన దయో ఏ ఋషయ. ఆ కృష్ణద్వైపాయనుడు అనేటువంటి ఋషి దీనికి ప్రధానమవుతూ ఉన్నాడు. వీళ్లే కాక 9 మంది నవకాండ ఋషులు అనేటువంటి వాళ్ళు వేదాన్ని ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు అవుతున్నారు. అలా ఆధీనంలో ఉంచుకొని మనకు ఇచ్చినటువంటి వాళ్ళు అగ్నింకాండ ఋషిం, సోమంకాండ ఋషిం, విశ్వాన్ కాండ ఋషీన్, సాగుంహితీర్దేవతా ఉపనిషదం, యాజ్ఞికీర్దేవతా ఉపనిషదం, బ్రహ్మాణం స్వయంభువం, సదసస్పతిం అనేటువంటి ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కాండ ఋషులు అనేటువంటి పేర్లతో వ్యవహరింపబడుతూ ఉన్నారు. వీరందరూ ఈ వేదాన్ని ప్రప్రథమంగా శ్రవణం చేసినారు. శివుడి యొక్క ఢమరుకము ద్వారా వచ్చినటువంటి శబ్దాలను సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి
బ్రహ్మమానస పుత్రులు శ్రవణులు ఆ తరువాత కాండ ఋషులు అధ్యయనం చేసినారు. శబ్దపు రూపముగా వచ్చినటువంటి వాటిని కేవలం విని వారు అధ్యయనాన్ని పూర్తి చేసినారు. ఆ తరువాత కొంతమంది ఏ రకంగానైతే వీళ్ళు చెబుతూ ఉన్నారో వాటిని అక్షర రూపకంగా ఇచ్చినారు. ఇక్కడ అక్షరాలు ఎప్పటి నుండి వచ్చాయి, అసలు దేవనాగరి అంటే ఏమిటి, ద్రావిడ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, గ్రంథాక్షర లిపి ఏంటి, తెలుగు ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి ప్రశ్నను మొత్తం కూడా మనం వేసుకుంటూ ఉంటే, అంతకు పూర్వం కేవలం బొమ్మలతో మాత్రమే ఆ మనిషి పలికేటువంటి అక్షర విన్యాసాన్ని వాళ్ళు చూపించేటువంటి వాళ్ళు. బ్రాహ్మీ లిపి, బ్రాహ్మీ తర్వాత ద్రావిడము, దేవనాగరి, అందులో నుండి అనేకమైనటువంటి భాషలు మనం ఈరోజు వాడుకలో ఉండేటువంటివన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ వేదానికి భాషతో సంబంధం లేదు. వేద భాష పూర్తిగా కూడా దైవ భాష సంస్కృతము. వేద సంస్కృతం అనేటువంటి వ్యాకరణ ఛందస్సు, వేదాంత శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యాకరణ ఛందస్సులన్నీ కూడా మనకు అందుబాటులో తక్కువగా ఉన్నాయి. దీనిని మన వాళ్ళు తెలియనటువంటి అక్షరాలను అందులో చేకూర్చి వేదాలలో ఉండేటువంటి మంత్రాల యొక్క సారాన్ని మార్చి మనకు చెబుతూ ఉన్నారు. వేదంలో బ్రాహ్మణే స్వమృతగుం హితం, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు బ్రహ్మత్వాన్ని కలిగినటువంటి వాడు, బ్రహ్మ సాయుధ్యాన్ని కోసం పరితపించేటువంటి వాడు, బ్రహ్మ వర్చస్సు కలిగినటువంటి వాడు, బ్రహ్మ కోసం ఎల్లవేళలా తన యొక్క స్థానాన్ని త్యాగం చేసేటువంటి వాడు, అలాంటి వాడు బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. కేవలం యజ్ఞోపవీతము లేక వేషము భాష పట్టుకున్నంత మాత్రాన బ్రాహ్మణుడు అని వ్యవహరింపబడడు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠాద్ భవేద్ విప్రః బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణాః. ద్విజత్వాన్ని పొంది విప్రత్వాన్ని చేరుకొని అక్కడి నుండి బ్రహ్మత్వాన్ని పొందినటువంటి వాడు బ్రాహ్మణుడుగా వ్యవహరింపబడతాడు. అలాంటి బ్రాహ్మణుడు అక్కడ ఏమని చెబుతూ ఉన్నాడు, అమృతగుం హితం, ఎల్లవేళలా కూడా వీళ్ళకి అమృతత్వం అనేటువంటిది కావాలి, వీళ్ళ హితం కోరినటువంటి వాడు అని అక్కడ అర్థం వస్తుంది. కానీ వేదార్థం తెలియకుండా, వేద పరిశోధన చేయకుండా, అక్షరాల మీద జిజ్ఞాస లేకుండా ఉండేటువంటి వాడు ఏం చేస్తున్నాడు, బ్రాహ్మణేషు మృతగుం హితం అంటే వీడు చస్తే కానీ వాడికి అమృతత్వం కాదేమో, వాడి చావును వీడు కోరుతున్నాడేమో అనేటువంటి పదాలు అక్కడ విడిపోతూ ఉన్నాయి. అందుకనే అధ్యయనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని మనకు నానుడి, గ్రామీణ ప్రాంతంలో వచ్చినటువంటి నానుడి. అందులోనూ ఎక్కడైతే ఏ పదాన్ని అక్షరాన్ని పలుకుతామో వాటిని శ్రద్ధగా అధ్యయనం చేయాలి. మధ్యమము అక్కడ ఒకటేమో సురాపానం అవుతోంది, ఒకటేమో మధ్యలో అనగా ఇద్దరికి మధ్యలో ఉండేటువంటి వాడు అని వ్యవహరింపబడుతూ ఉన్నాడు. అది అక్షరంలో వచ్చేటువంటి తేడాలు. మనం ఎప్పుడూ కూడా అక్షర విన్యాసం అనేటువంటిది శ్రద్ధగా ఉండాలి. బ్రాహ్మణే స్వమృతగుం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతుమా ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమా పునాతు సోమస్వస్త్యా వరుణ సమీచ్యా యమో రాజా ప్రమృణాభిః పునాతు మా జాతవేదా మూర్జయంత్యా పునాతు. ఇది వేదమంత్రం. ఈ మంత్రము చేత నేను నీకు మార్జనను చేస్తూ ఉన్నాను. మార్జనము అంటే ఏమిటి? ఏదైనా ఒక నీళ్ల భాండాగారము, ఒక కలశము, ఏదైనా ఒక పదార్థాన్ని ముందర పెట్టుకొని అందులో నీళ్లను ఉంచి అందులో మనం వరుణ మంత్రంతో అభిమంత్రణ చేయాలి. ఇమం మే వరుణ శ్రుధి హవ మధ్యాచ మృడయ త్వామ వస్యురాచకే. ఇందులో నేను వరుణుని ఆవాహన చేస్తున్నాను. అందరికీ కావలసినటువంటి వాడు వరుణదేవుడు. సర్వమాపహ ఆపో వై సర్వా దేవతాః. అన్ని దేవతలకు తన ఆధీనంలో ఉంచుకొని ఆరాధన చేయించుకునేటువంటి వాడు వరుణుడు. అలాంటి వరుణత్వాన్ని మనకు మేఘముల ద్వారా వర్షించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యాభివృద్ధి చేసేటువంటి గొప్ప తపస్సంపన్నుడు పరమాత్మ తన రూపంలో ఉండేటువంటి వాడు వరుణుడు. ఆ వరుణత్వంలో
మనం అనేక దేవతలను కూడా ఆవాహన చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక మామూలుగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము లేక గణపతి పూజో మనం ఏమైనా చేస్తే ముందుగా ఏం చేస్తాము, సంకల్పాన్ని చెప్పి ఒక చెంబులో నీళ్ళను తీసుకొని గంధము, పుష్పము, అక్షతలు, సుగంధ ద్రవ్యములు అందులో వేసి వాటిని అభిమంత్రణ చేస్తాం. ఆపోవా ఇదగుం సర్వం. ఆపహ అంటే నీళ్లు, ఆ నీళ్లలో అన్నీ ఉన్నాయి. ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపహ. విశ్వంలో ఉండేటువంటి భూతములన్నీ అంటే కంటికి కనబడనటువంటి ప్రతి జీవి కూడా అక్కడ ఈ నీళ్ల మీద ఆధారపడి ఉన్నాయి. విశ్వభూతాన్యాపహ ప్రాణావా ఆపహ. ప్రాణం అనేటువంటిది నీళ్లు. పశవ ఆపహ. ఇక్కడ ప్రాణం అనేటువంటి నీళ్లు అని మనం ఎలా అనుకోవాలి, కంటికి కనబడనటువంటి వాయువులో కూడా తేమ శాతం ఉంది, నీళ్లు ఉన్నాయి. అందుకని ప్రాణావా ఆపహ పశవ ఆపహ నమాపోమృతమాపహ. అమృతత్వం అనేటువంటిది ఆపహ. అమృతమాపహ ఆపో వై సర్వా దేవతాః. దేవతలందరూ కూడా ఈ నీళ్లలో ఆవాహన అవుతూ ఉన్నారు. అలాంటి కలశం ఆపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావ ఆపః పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపచ్ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వ దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం. ఏవేవైతే మనకు కంటికి కనబడేటువంటి ద్రవ్యములు, పదార్థములు, ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులు ఉన్నాయో వాటన్నింటికి మూల కారణం ఈ యొక్క నీళ్ళు అవుతున్నాయి. అన్నగత ప్రాణులు కావచ్చు, రసగత ప్రాణులు కావచ్చు, వాయుగత ప్రాణులు కావచ్చు, ఏవైనా నీళ్ల మీద ఆధారపడాల్సిందే. అలాంటి నీళ్లను స్వర్ణ రజత తామ్రమయం, స్వర్ణము కానీ, రజతం కానీ, తామ్రము కానీ, మృణ్మయం కానీ మట్టిదైనా సరే, అందులో మనము నీళ్లలో ఈ గంధ పుష్పాక్షతలు, సుగంధ ద్రవ్యములు అన్నీ వేసి ఇలా చేయి పెట్టి మనం ఈ మంత్రముల చేత అభిమంత్రణ చేస్తాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. అనేకమైనటువంటి దేవతలను ఆవాహన చేసి మనము అందులో అనేకముగా ఈ రకమైనటువంటి మంత్రములను మనం చూస్తూ ఉంటాం. ఆవాహన చేసినటువంటి మంత్రముల చేత అభిమంత్రణ చేసినటువంటి నీళ్లను కలశోదకేన దేవోపకరణ పూజా ద్రవ్యాణి, ఏ ఏ పూజలకైతే మనం ఉపయోగిస్తూ ఉన్నామో ఆ పూజలకు సంబంధించినటువంటి వస్తు సామాగ్రి పైన మనం నీళ్లు చల్లుతాము. అలా నీళ్లు చల్లినప్పుడు అవన్నీ కూడా శుద్ధి అవుతాయి. ఆ తరువాత దేవం, ఏ దేవతారాధన మనం చేస్తూ ఆవాహన చేద్దామనుకునేటువంటి వస్తువులను అక్కడ ఏర్పాటు చేసుకుంటామో ఆ దేవత పైన నీళ్లు చల్లుకుంటాము. ఆ తరువాత మన పైన అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. మంత్రములతోనో అక్షరములతోనో వ్యవహారముతోనో అక్కడ పని లేదు. కేవలం భగవన్నామ స్మరణ చేసి నీళ్లు చల్లుకుంటే చాలు, నువ్వు పావనమవుతున్నావు అని. గోవిందేతి సదా స్నానం గవస్య విందయతి గోవింద. గోవిందుడు అంటే అక్కడ కళ్ళకు కనిపించేటువంటి ఏడుకొండల పైన ఉండేటువంటి పరమాత్మ వెంకటేశ్వర స్వామి అని కాదు, గోవులను చల్లగా చూసేటువంటి వాడు. గోవులు మన యొక్క ప్రాంతానికి మనకు మేలు చేసేటువంటివి. అందులో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని గట్టిగా నమ్మేటువంటి మనం, భారతదేశంలో గోవుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధియా నః ప్రచోదయాత్. దోగ్ధ్రీధేను ఓఢానడ్వాన్ ఆశు సప్తి పురంధిర్యోషా జిష్ణురథేష్ఠా సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతాం నికామే నికామే నః పర్జన్యో వర్షదు ఫలిన్యో నవోషధయః పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం. పసరుగడ్డిని కొంచెం పెడితే చాలు
ఎన్నో జీవరాశులను బతికించడానికి తోడ్పడేటువంటి జీవి ఈ గోవు అవుతోంది. అలాంటి గోవులను కాచేటువంటి వాడు గోవిందుడు అవుతున్నాడు. అంటే పామర భాషలో గోవును కాసేటువంటి కాపరి గోవిందుడు. అంటే మానవునిలో పరమాత్మను చూడమని చెప్పినారు. ఆ నామస్మరణ చేసి స్నానం చేస్తే చాలు మనము చేసినటువంటి పాప కృత్యములన్నీ కూడా తొలగిపోతాయి అని. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అనేటువంటి మంత్రములను చెప్పి ఆవాహనాసనే పాద్యే అర్ఘ్యమాచమనీయకం, స్నానం వస్త్రం చోపవీతం గంధం చైవ చ పుష్పకం, ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం చ ప్రదక్షిణం, నమస్కృతోద్వాసనం చ ఉపచారాని షోడశ. ఈ విధముగా షోడశోపచారములన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి ఆ యొక్క కలశ మార్జనాన్ని బ్రహ్మత్వము దైవత్వము కలిగి విప్రోత్తముడు వశిష్ఠుడి రూపములోనో లేక పరమాత్మ రూపములోనో వచ్చినటువంటి వాడు బ్రహ్మత్వాన్ని పూర్తిగా ఇమిడీకృతమై తాను అనుష్ఠానంలో ఎల్లవేళలా శుభసూచకాలను కోరేటువంటి వాడు బ్రాహ్మణేష్వమృతగుం హితం, ఎప్పుడూ మంచి మాటలే పలికేటువంటి వాడు. ఇయం వీరున్ మధుజాత మధునాత్వాఖనామసి, మధోరధి ప్రజాతాసి సానో మధుమతస్కృధి, మధుమనిష్యే మధుజనిష్యే మధు వక్ష్యామి. మంచి పలుకు. మధు అనే పదం మంచి అని అర్థం, తేనె అని ఇంకొక పరిభాషలో వస్తుంది. అలాంటి అమృతత్వాన్ని ఎల్లవేళలా పలికి అమృతత్వంతో అందరినీ చూసి ఆ నీళ్లను ప్రోక్షణ చేసుకో. అలా చేసుకోవడం వల్ల నీకు వృద్ధి జరుగుతోంది. ఏ వృద్ధి అనే ప్రశ్న ఈరోజు మీరు పూజ చేసి పూర్తి చేస్తే రేపు ఉదయమే ధనం వచ్చి మీ మీద పడుతుంది అని కాదు. ధర్మం అనేటువంటి లక్షణం మీకు చేకూరుతుంది. ఎప్పుడైనా పరమాత్మను ఆరాధించేటువంటి వాడు తప్పు చేయడు. ఆరాధన చేయనటువంటి వాడే కదా, వాడికి ఏం పని ఉండదు. ఉదయాన్నే లేస్తాడు, స్నానము సంధ్యావందనమో దేవతార్చనో ఇంకా ఏదైనా ఉన్నటువంటి వాడికి ఇంకొక చిత్తము రాదు. ఇవన్నీ నిత్యకృత్యంలో ఏవైతే ఉండవో పని లేనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడికే అనేకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి. ప్రతి జీవి పని జీవే కావాలి, పనికి మాలిన జీవి కాకూడదు అని ఈ యొక్క అమృత వాక్యాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. ఏన దేవాహ పవిత్రేనా, ఈ పవిత్రమైనటువంటి నీళ్లను నీ మీద ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. ఆత్మానం పునతే సదా యత్వగస్థి గతం పాపం దేహే తిష్టతి మామకే, ప్రాశనాత్ పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం. గోవు ద్వారా వచ్చేటువంటివి 5 పరమాత్మ మనకు సృష్టించి ఇచ్చినటువంటివి 5 ఔషధాలు ఉన్నాయి. అవి ఏమిటి? మొదటిది ఆవు పంచకం, గోమూత్రం. రెండవది గోమయం. గోమూత్రము గోమయము ఇవి 2 కూడా శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడేటువంటివి. అంటే మనకు పూర్వము పంటలకు పూర్తిగా కూడా ఈ పశువుల నుండి వచ్చినటువంటి గోపంచకాన్ని చల్లి గోమయాన్ని చల్లే వాళ్ళు ఎరువులుగా వాడేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క మేధావృద్ధి అనేక రకాలుగా వృద్ధి చెంది ఉండి ఈరోజు మనకు శాస్త్రవేత్తలుగా కనబడుతూ ఉన్నారు. ఈ శాస్త్రవేత్తలు పూర్తిగా పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందించినారు. ఇప్పుడు మనకు 20 సంవత్సరాల వాడికి మధుమేహము, 25 సంవత్సరాల వాడికి హృద్రోగము, ఇవి 2 ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి పూర్వపు జీవనమే అద్భుతము అని మళ్ళీ మనకు చెబుతూ ఉన్నారు కాలంలో. పళ్ళు తోముకోవడానికి ఒక వేప పుల్లను, స్నానం చేయడానికి ఒక సున్ని పిండిని ఈ రకంగా మనకు అందించినారు ఋషులు. ఇది కదా మనకు వేద మార్గంలో ఉన్నటువంటి లక్షణం. ఈ లక్షణాలన్నీ కూడా మనకు వేదోక్తమైనటువంటివి, పురాణోక్తమైనటువంటివి, ఇవన్నీ కూడా పరమాత్మ మనకు అందించినాడు. అందించినటువంటి పదార్థాల ద్వారా ఆత్మశుద్ధి. ఇందులో గోమూత్రము గోమయము ఎరువుగా, లేక ఇప్పుడంటే మనకు టైల్స్ తర్వాత బండులు ఇవన్నీ వచ్చాయి. అంతకుముందు మట్టి ఇళ్లల్లో కేవలం గోమయాన్ని పెట్టి కొంచెం పసుపు చల్లి అలికేటువంటి వాళ్ళు. పసుపు యాంటీబయాటిక్, అది ఎలాంటి రోగాన్ని కూడా సూక్ష్మజీవులను కూడా దగ్గరికి రానివ్వదు. అందుకే గడపకు పసుపు పెట్టడం అనేటువంటి పదం మన దగ్గర పుట్టింది.
ఏ కులదేవతా వృక్షం ఎవరికైతే ఉంటుందో ఆ కులదేవతా వృక్షమే ద్వారదేవత అవుతుంది. ద్వారదేవత అంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆరాధ్య వృక్షం అక్కడ గడపగా మనకు ముందు దర్శనమిస్తూ ఉంది. ఇంట్లోకి వెళ్లే ముందు పసుపుతో అలుకుతారు కాబట్టి దాటేటప్పుడు నీ కాళ్లకు ఉండేటువంటి క్రిమికీటకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించిపోతాయి. గోమూత్రము, గోమయము, తర్వాత గోక్షీరం, పాలు, ఆవు నుండి వచ్చేటువంటి పాలు ఇవి అమృతత్వం. ఎక్కడైతే వెళ్ళి ఈ ఆవులు తృణములు పచ్చిక బయళ్ళు మేస్తూ ఉంటాయో ఆ పచ్చిక బయళ్లను మేసి వచ్చి మనకు క్షీర రూపంలో ఇస్తూ ఉన్నాయి. ఆవు దగ్గరికి వెళ్ళి మనము కొంచెం సేవ చేస్తే, గోసేవ చేస్తే, ఆగాము అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠే రణయంత్వస్మే. గోశాలను గోష్ఠము అని అంటారు. ఆ గోశాలలో నీవు ఎప్పుడైతే ఆవుల దగ్గరికి వెళ్ళి దాన్ని నిమరడమో లేక వాటికి మేత వేయడమో చేస్తే నీ దగ్గర ఉండేటువంటి రోగాన్ని పసిగట్టి క్షీర రూపంలో నీకు అమృతత్వాన్ని, ఔషధాన్ని ఇస్తూ ఉన్నాయి. క్షీరగం సర్పిర్మధూదకం పవమాన సూక్తంలో చెప్పినటువంటి వచనం. ఆ పాలను నువ్వు తీసుకున్నంత మాత్రాన నీలో ఉండేటువంటి రోగ రుగ్మత అనేటువంటిది తగ్గిపోతుంది అని. అది అమృతత్వం. పంచగవ్యంలో మొదటిది ఆవు మూత్రము, రెండవది ఆవు పేడ, మూడవది ఆవు పాలు, నాలుగవది ఆవు పెరుగు, ఐదవది పెరుగు నుండి పుట్టినటువంటి నెయ్యి. ఇవి 5 సమ్మిళితం చేసి ఒక దగ్గర పెట్టి కూష్మాండ సూక్తముతో కవ్వములాగా చేసినటువంటి దర్భలు లేక యజ్ఞకాష్టములు, యజ్ఞానికి ఉపయోగించేటువంటి సంభారముల ద్వారా ఎప్పుడైతే మనం చిరుకుతామో అందులో వచ్చేటువంటి పదార్థాన్ని యత్వగస్థి గతం పాపం. మనము నూనె ముడతాం కదా, నూనె చేతికి మొత్తం కూడా ఏ రకంగా అయితే జిడ్డుగా ఉంటుందో చేసినటువంటి పాపములు అస్థికలకు ఆ రకంగా పట్టుకొని ఉంటాయట. యత్వగస్థి గతం పాపం దేహే తిష్టది మామకే. ఈ యొక్క దేహం ఏదైతే ఉంటుందో దేహములో ఉండేటువంటి ఎముకలకు పట్టుకొని ఉంటాయి, జిడ్డు పట్టుకున్నట్టుగా. ప్రాశనాత్ పంచగవ్యస్య దహత్యగ్ని రివేంధనం. ఈ 5 కలిపినటువంటి ఔషధం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం వల్ల జిడ్డు చేతికి అంటుకున్నప్పుడు మనము ఏదైనా ఇంధనాన్ని పెట్టి కడిగితే ఏ రకంగానైతే వెళ్ళిపోతూ ఉంటుందో ఆ రకంగా ఈ ఔషధములు, ఈ పంచగవ్యం అనేటువంటి ఔషధాన్ని స్వీకరించడం వల్ల శరీరంలో ఉండేటువంటి మలినమంతా తొలగిపోతుంది అని. ఇది అమృతత్వం. ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ. ఏదైనా కార్యం చేస్తూ ఉన్నాము, ఆ చేసేటువంటి కార్యము పరిశుద్ధంగా చేయమంటున్నారు, పరమాత్మను ఆరాధించమని చెబుతూ ఉన్నారు, కనిపించేటువంటి వాళ్లకు విలువలు ఇవ్వమని చెబుతున్నారు. ఇవేవీ కాకుండా నేను పూజ చేస్తున్నాను, నేను హోమం చేస్తున్నాను, యజ్ఞం చేస్తున్నాను అని నిలువెల్లా విషం పెట్టుకుంటే దానివల్ల ఏ ఉపయోగము లేదు అని మనకు వేదమే చెబుతూ ఉంది. మానవత్వము ముఖ్యం. మానవత్వము లేనటువంటి యాగమైనా, యజ్ఞమైనా, వేదమైనా, పరమార్థమైనటువంటి ఏ చదువులైనా వ్యర్థమే. మానవత్వాన్ని ముందుగా ఉంచుకొని ఈ యొక్క పరమాత్మ అందించినటువంటి వేద తత్వాన్ని, వేద రహస్యాన్ని, వేదానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మనం వింటూ నిత్య జీవితాన్ని మనం సాగించుకుంటూ ఉంటామో ఆ రోజు మనకు పరమాత్మ యొక్క పాద శరణాగతి మనకు దొరుకుతుంది అంటూ ఈ సంబంధమైనటువంటి అంశములను ఇంకా కొన్ని ధారావాహికల ద్వారా వేదములో ఉండేటువంటి తత్వ రహస్యములను మనం తెలుసుకొని ఈ వేదసారాన్ని ఎల్లవేళలా వీక్షిస్తూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.